విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా మంచి గురు శ్లోకం వచ్చింది. అదేవిధంగా గణపతి శ్లోకం కూడా చక్కగా పాడారు. ఓకే అండి, మరి మనం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయాలని చెప్పేసి మన మహారాణి గారిని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఉన్నారండి మహారాణి గారు? యా ఉన్నానండి సార్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఓకే సార్. గుడ్ ఈవినింగ్ అండి, వన్ అండ్ ఆల్. యా, ఈవేళ మార్చ్ 2024 మన యోగా ఇంట్రొడక్షన్ క్లాస్ ప్రారంభిస్తున్నాము. సో కొత్త వాళ్ళందరికీ, దాంతో సహా మన ఎగ్జిస్టింగ్ యోగా సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండ్ వీ వెల్కమ్ ఆల్ టు దిస్ సెషన్. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ నాదొక బ్రీఫ్ ఇంట్రొడక్షన్, ఎందుకంటే నేను ఎగ్జాక్ట్లీ 2 years కంప్లీట్ చేశానండి ఈ యోగాలో. 2022 రోజు నేను జాయిన్ అయ్యాను. ఇదే March 1st. నౌ వీఆర్ ఇన్ March 3rd of 2024. సో ఈ 2 years అనేది ఒక అద్భుతమైన జర్నీ నేను చేశాను. అండ్ వెన్ ఐ జాయిన్ దిస్ యోగా, ఎవ్రీ పర్సన్ లాగా నేను ఒక, అంటే శారీరకంగా తీసుకోండి, మానసికంగా తీసుకోండి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉండిందండి డెఫినెట్లీ. బికాస్ దానివల్లనే మనం వెతుకుతూ ఉంటాము మనకి ఏదైనా మంచి చేసుకోవాలనుకుంటే వాట్ ఈస్ ద సోర్స్ అనేసి. అదే టైంలో మన సుబ్బారావు గారు, మా కంపెనీ సెక్రటరీ ప్రొఫెషనల్, ఆయన మనం ఇప్పుడు స్టేటస్లో పెట్టినట్టుగా పెట్టారు. సో నేను అటెండ్ చేశాను ఆ రోజు, ఇదే సాయంకాలం అటెండ్ చేస్తుండగా అప్పుడు చాలా మంది పెద్దవాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునేటప్పటికి నాలో ఒక ఉత్సాహం ఆ రోజు కలిగింది. నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు, సో దట్ ఐ క్యాన్ రీచ్ చాలా బెనిఫిట్స్ నేను రీప్ అవుతాను అనేసి అనుకొని నేను వెంటనే జాయిన్ అయ్యానండి. ఇంకా నో డిసిషన్ అన్నమాట, అంటే ఫర్దర్గా థాట్ లేకుండా ఇమ్మీడియట్ డిసిషన్ తీసుకున్నాను. జాయిన్ అయ్యి 2 yearsలో అండి, రియల్లీ చెప్పాలంటే మనకి మార్నింగ్ 5:15 to 6:45 1.5 hour క్లాస్, 365/366 days మనకు ఒక ఇయర్లో ఉంటుంది. అంటే మన గురువు గారు ఎట్లా అంటే, ఈవెన్ అ డే ఈ విల్ నాట్ గివ్ లీవ్ ఆర్ ఈ విల్ నాట్ కాల్ ఇట్ అ హాలిడే, బికాస్ ఆయనలో అదొక ప్రతి యూనిక్నెస్ అనమాట మన గురువు గారి దగ్గర. సో అదే విధంగా ఈ 2 years ఆఫ్ దిస్ జర్నీ నేను చేశాను. అందులో సండేస్ విల్ బి వెరీ స్పెషల్ ఎఫెక్టివ్ విత్ సూర్య నమస్కారాలు. అలా చేస్తూ వస్తుండగాండి నేను రీప్ అయిన వాటి బెనిఫిట్స్ ఏంటంటే, ఫిజికల్లీ అండ్ మెంటలీ ఐఎమ్ అబ్సల్యూట్లీ స్ట్రెంగ్థన్డ్ పర్సన్ టుడే. నేను నార్మల్గా కూడా నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటుంది రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. బట్ దాన్ని నేను ఇంకా ఒక స్టెప్ ఫార్వర్డ్గా నేను చూస్తున్నాను ఇవాళ. ఆ రోజు 2 years బ్యాక్ నేను మహారాణి ఏంటో, ఇవాళ 2024 నాటికి నేనేంటో అనేది నాకే తెలుసండి. బికాస్ అది ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు ఫీల్ ఫర్ హిమ్సెల్ఫ్. అలా తీసుకుంటే నేను అచీవ్ చేసిన బెనిఫిట్స్ అనేది ఎక్సలెంట్ బెనిఫిట్స్. ఫిజికల్లీ ఐఎమ్ అ వెరీ హెల్దీ పర్సన్, ఐ కెన్ సే టుడే ఐఎమ్ 50+ అండి. బట్ బై గాడ్స్ గ్రేస్ ఐ డోంట్ టేక్ అ సింగిల్ టాబ్లెట్. ఒక్క టాబ్లెట్ లేదు. ఐ డోంట్ హ్యావ్ బీపీ, షుగర్ ఆర్ ఎనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. ఐఎమ్ అ హెల్దీ పర్సన్. అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రాబ్లమ్స్ ఉండింది, నీ ప్రాబ్లం ఎక్కువ ఉండటంతో అండ్ మెంటలీ కొంచెం ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నాను. ఇంబ్యాలెన్స్డ్ అంటే చాలా స్ట్రెస్, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్, అవన్నీ కంట్రోల్ చేసుకొని ఫిజికల్లీ ఐఎమ్ ఏబుల్ టు సిట్. వజ్రాసన్ అనేది నేను ఇవాళ ఏ ఎక్సర్సైజ్, ఏ ఆసన అయినా చేయగలుగుతానండి. ఐఎమ్ సో కాన్ఫిడెంట్. అండ్ అఫ్ కోర్స్ ఈ అన్నిటికీ క్రెడెన్షియల్స్ అనేది మన గురువు గారే. దానికి థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. అఫ్ కోర్స్ నేను ఒక 4-5 థింగ్స్ ఐ విల్ టెల్ అబౌట్ మై యూనిక్నెస్ అండి, because that is important. That gives a motivation to younger people and also for all the yogaites. First thing, women, lady anangane manaki first thing illu maintain chesukovali. Illu, pillalu, husband, this is important priority. So that we have achieved as a lady.
ది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, సమ్ లేడీస్ విల్ బి అఫీషియల్లీ వర్క్ చేస్తూ ఉంటారు. అందులో నేను ఐఎమ్ ఆల్సో క్వాలిఫైడ్ ఈక్వల్లీ. ఐ వర్క్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, 20 years ఆఫ్ కార్పొరేట్ ఎక్స్పోజర్. సెకండ్, ఐ బ్యాలెన్స్ దట్. థర్డ్, నెక్స్ట్ తీసుకుంటే నేను నా చదువుతో పాటు 50 years అయినా మనకి సరిపోదండి. లెర్నింగ్ ఇస్ ఎవ్రీ డే కాన్సెప్ట్. సో పిహెచ్డి చేయాలనేది నా ప్యాషన్. ఒక వరకు 1 stage ఐ ఆల్రెడీ కంప్లీటెడ్. లెఫ్ట్ ఓవర్ ఇస్ థీసిస్ సబ్మిషన్, అదొకటే ఉంది. దెన్ ఐ విల్ అచీవ్ ద డాక్టరేట్. సో దట్ ఈస్ మై థర్డ్ అచీవ్మెంట్. దెన్ మై ఫోర్త్ అచీవ్మెంట్ చూడాలంటే, నేను బికాస్ ఆఫ్ ఆల్ దీస్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ ఉండగా వేరియస్ ఫోరమ్స్ లో నన్ను ఒక స్పీకర్ గా పిలుస్తూ ఉంటారండి. ఆ హానర్ నాకుంది. సో అది నేను ఫుల్ఫిల్ చేసి ఐ టేకప్ క్లాసెస్, సెషన్స్, మోటివేషనల్ సెషన్స్ కానీ ఏదైనా తీసుకోండి. ఫోర్త్, దిస్ ఇస్ మై అచీవ్మెంట్. దెన్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఫిఫ్త్, మా ఎగ్జిస్టింగ్ కాలనీలో నేను ఒక జాయింట్ సెక్రటరీ. 450 houses ఉన్నాయి. సో వి మేనేజ్. సో దట్ ఆల్సో ఐ ఎమ్ ఏబుల్ టు డివోట్ మై టైమ్. దట్ ఈస్ మై ఫిఫ్త్ అచీవ్మెంట్. సిక్స్త్ అచీవ్మెంట్, వాట్ ఈస్ దట్ ఇఫ్ యూ ఆస్క్ మీ? ఒక 10 years గా నేను ఒక మా ముదలియార్, మేము తమిళ్ ముదలియార్ సంఘం అండి మాది, అంటే కమ్యూనిటీ పీపుల్. సో అందులో ఒక సంఘం ఉంది, 30-year-old సంఘం. అది 10 years లో నేను అసోసియేట్ అయి ఉన్నాను. ఇవాళ we have taken like 6 members. We have taken complete in charge. I am the general secretary for that association. We are doing lot of good work under that platform అండి. This is my sixth achievement. అందులో of course ఈ అన్నిటికి అచీవ్మెంట్ బ్యాక్ సైడ్ మా హస్బెండ్ ఉన్నారు. For all this he is there always. So with all this, అంటే ఈ అచీవ్మెంట్స్ ఆఫ్ దిస్ 6 ఏంటి అంటే, అఫ్ కోర్స్ ఇంత స్ట్రెంగ్త్ మనకి ఇస్తున్నాము. డే ఇన్ అండ్ డే అవుట్, మార్నింగ్ 4:30 నుండి నైట్ పడుకునేసప్పటికి 10:30, 11. అంటే మన స్ట్రెస్ లేదనుకోవద్దు, ఎంతో స్ట్రెస్ ఉంది మనకి లైఫ్ లో. ఇవన్నీ అచీవ్ చేసుకొని స్టిల్ ఎందుకు, హౌ వీఆర్ ఏబుల్ టు అచీవ్ అంటే, మార్నింగ్ వీ స్టార్ట్ అవర్ డే విత్ యోగా. సో దట్ ఈస్, అంటే ఈ దీనికి అన్నిటికీ బ్యాక్ బోన్, మన నిలబడాలంటే బ్యాక్ బోన్ ఈస్ మన స్పైనల్ కార్డ్. సో అలా ఇంత నేను ఒక మనిషిగా ఇంత అచీవ్మెంట్స్ చేసుకొని ఇవాళ నేను నిలబడుతున్నానంటే దానికి బ్యాక్ బోన్ ఈజ్ అవర్ యోగా అండి. అండ్ మై హోల్ హార్టెడ్ థ్యాంక్స్ టు అవర్ యోగా భారత్ ఫౌండేషన్, యాజ్ వెల్ యాజ్ దానికి కార్యకర్త అనేది మన గురువు గారు జ్యోతుల నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన సార్ గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిన విషయమే, బట్ కొత్త వాళ్ళకి తెలియదండి. సో కొత్త వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హీఈస్ నాట్ జస్ట్ యోగా ట్రైనర్. మన యోగా అంటే అందరికి తెలుసు, ఓకే యోగానే కదా అనుకోవచ్చు. యోగా అనేది మనకు పుట్టింది భారతదేశంలోనే, బట్ టుడే అబ్రాడ్ ఆల్ కంట్రీస్ ఆర్ ఫాలోయింగ్ దట్. మన యోగా గురువు గారు అందులో ఒక యూనిక్నెస్ అండి. హీ హెస్ స్టడీడ్ యోగా, హీస్ లివ్డ్ యోగా, అండ్ ఆయన ప్రొఫెషన్ యోగా అండి. సో అటువంటి ఆయన ఈజ్ ఆల్సో 50+ టుడే. బట్ ఆయన అంకితం, ఆయన యోగా గురికి అంకితం అయిపోయారు. సో ఎంతో మందికి ఆయన హెల్త్ ఇచ్చారు. దానికి మనం మొత్తం అందరూ యాజ్ అ హోల్ హార్టెడ్ మన కృతజ్ఞతలు చేసుకోవాలండి. ఐ గివ్ హిమ్ అ బిగ్ అప్లాడ్స్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మన అందరు వినపడదు బట్ ఒక క్లాప్ తట్టవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ గివ్ అ బిగ్ అప్లాడ్స్ ఫర్ హిమ్. సో హీ హెస్ బీన్ మ్యాన్ ఫర్ సో మెనీ ఆఫ్ అస్ అండి. ఇవాళ మార్నింగ్ సెషన్ లో మనకి 200 మంది ఉన్నాము. అలా త్రూ అవుట్ ద డే ప్రాబబ్లీ ఒక 400 వరకు ఉండొచ్చు. అదే కాకుండా స్కూల్స్, కాలేజెస్, సో మెనీ అథారిటీస్ ఆయన తీసుకుంటున్నారు సెషన్స్. సో హీఈస్ అ మాస్టర్ ఫర్ హిమ్సెల్ఫ్, ఈస్ అ యూనిక్నెస్. ఇంకా ఆయన గురించి మనం చాలా వింటామండి. అంటే ప్రతి వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసుకునేటప్పటికి మనకు తెలుస్తుంది ఈ యోగా సార్ వల్ల మనం ఎంతో మంది ఎంత బెనిఫిట్స్ పొందామనేది. సో పేషెన్స్ గా ఇంతసేపు విన్నందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే ప్రతి వాళ్ళు ఇవాళ కొంతమంది స్పీకర్స్ గా ఒక దాదాపు 15-20 మంది ఇచ్చారండి నేమ్స్. సో వాళ్ళందరూ కూడా మన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే 2 to 3 minutes తీసుకోండి. బేసిక్ ఏంటంటే వాట్ యు హ్యావ్ అచీవ్డ్ ఫిజికల్ గా కానీ, స్ట్రెంథనింగ్ కానీ, ఆర్ యువర్ మానసికంగా కానీ, వాట్ ఎవర్ యు హ్యావ్ అచీవ్డ్ ద బెనిఫిట్స్, అది కొంచెం ఎక్స్పోజర్ చేస్తే మనం ఉన్న వాళ్ళకి, కొత్త వాళ్ళకి, అందరికీ కూడా ఆ అనుభూతి అనేది తెలుస్తుంది. సో విత్ దట్ ఐ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నౌ వి మూవ్ ఆన్. సుకుమార్ గారు, వి రిక్వెస్ట్ యూ టు కైండ్లీ టేక్ ఓవర్ అండి. ఒకవేళ మన ఎవరైనా మన వాళ్ళు కమిటీ సభ్యులు ఎవరైనా ఒకవేళ ఉంటే ఎవరైనా మాట్లాడొచ్చండి. ఒకవేళ లేకపోయినా ఉన్నారు. సుకుమార్ గారు కూడా ఉన్నారు. యా సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని యూ కెన్ కంటిన్యూ టు ఫాలో అప్ అండి. నమస్తే అండి. నమస్తే సార్, సుకుమార్ గారు. సార్, welcome to the new members అండి. Welcome to the new members and a hi to everyone, our yoga members. Sir, Sunday class అంటే సార్, this is one of the special
ఈవెంట్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ మై ఎవ్రీ మంత్ అనమాట. లాస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్ ఆర్ అదర్వైజ్ ఫస్ట్ వీక్ లో సండే వచ్చేది కానీ ఏదైనా ఉంటే ఇంట్రడక్షన్ క్లాస్ జరుపుతాం అనమాట. ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పేది ఏంటంటే అండి, ఎవరైనా సరే యోగా వైపు వద్దాము అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మంచి ప్లాట్ఫామ్ అనమాట ఇది. ఎందుకంటే ఇది ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వచ్చిన ఇష్యూ కాదు, మన లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అనమాట. అంటే ఎట్లా అంటే సార్ ఒక యోగానే చెప్పరు, పాజిటివ్ మన లైఫ్ లో పాజిటివ్నెస్ ఎలా తీసుకురావాలి, అది యోగా ద్వారా, యోగా థెరపీ ద్వారా ఏదైనా సరే కనుక ఆయన ఆధ్యాత్మికంగాన చెప్పేది చాలా బాగా చెప్తారు. అండ్ అదర్ పీపుల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి చూసారండి. మన ప్రాబ్లమ్స్ తో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయే వాళ్ళు చెప్పే మాటలు ఉంటాయి, మనకి పాజిటివ్ గా బాగా అనిపించి మన లైఫ్ కూడా పాజిటివ్ గా తయారైపోతుంది అనమాట. ఇప్పుడు సే ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ మనకి గణపతి శ్లోకం పాడిన జగన్నాథ మూర్తి గారు ఒక 4 months బ్యాక్ జాయిన్ అయ్యారండి ఇక్కడ. ఆ రోజు ఆయన పరిస్థితి చూసి ఆయన గొంతు కూడా సరిగా లేదు ఆ రోజున. బట్ ఈ రోజున ఈజ్ ఇన్ ఏ వే టు సింగ్ ఎ సాంగ్ ఇన్ ఏ ప్లాట్ఫామ్ లైక్ దిస్. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాము, దీని ముందు అంత పాడగలిగారు. ఆయన గొంతు కూడా చాలా బాగుంది, ఎంత క్యూర్ అయిపోయిందంటే ఆయన అదివరకు కూర్చొని పడుకొని అదే మంచం మీద కూర్చొని చేసేవాళ్ళు, ఇవాళ కింద కూర్చొని చేస్తున్నారు యోగా. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ యోగా అనమాట. అలాగే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఎగ్జాంపుల్స్ అండి, చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ సమ్ పీపుల్ ఆర్ దేర్ లైక్ మిడిల్ లో కొద్దిగా ప్రాబ్లం వచ్చి ఒక 10 days ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయి తొందరగా క్యూర్ అయిపోతున్నాయి అందరికి. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మనలో ఉన్న యోగా వల్ల వచ్చిన ఇమ్యూనిటీ వల్ల తొందరగా క్యూర్ అయిపోయి చాలా ఫాస్ట్ గా రికవరీ అవుతున్నారు అనమాట. అండ్ బ్రీతింగ్ ఇష్యూస్ ఉండవు ఎవరికి, చాలా మందికి 60+ వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి. ఆ బ్రీతింగ్ ఇష్యూస్ ఉండవు. వాట్ నాట్, దిస్ యోగా ఈజ్ ఎ సర్వరోగ నివారిణి. దాని గురించి ఆలోచించండి. మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది సాల్వ్ అవ్వాలనుకోవద్దు. మొన్న ఈ మధ్య ఒక మేడం చెప్పారు, నేను యోగా జాయిన్ అయిన తర్వాత ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అనుకోలేదండి. జాయిన్ అయ్యి 1 month అయింది కానీ చాలా ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోయినాయండి, నాకు తెలియని ప్రాబ్లమ్స్ కూడా చాలా క్యూర్ అయిపోయినాయి అని చెప్పారు. సో అందరూ కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆలోచించమాగండి. ఒక నెల రోజులు కాదు, 10 రోజుల్లో మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఈ యోగాలో ఉన్న మహిమ ఏంటంటే మనం క్యూర్ అవటమే కాదు, సమాజం మీద బాధ్యత కూడా పెంచుతుంది. ఈ యోగా క్లాస్ వల్ల సమాజం మీద మనకి బాధ్యత పెరుగుతున్నట్టుగా మనకి అనిపిస్తుంది. అంతకుముందు ఎప్పుడు మనం ఆలోచించిన సమాజం గురించి ఆలోచించాం, కానీ జాయిన్ అయిన తర్వాత మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తాం అనమాట. పక్కన వాడు ఏదైనా ప్రాబ్లం ఉంటే, అరే బాబు నీకు ఇది చేయరా అది చేయరా అని మనం సలహా ఇచ్చే రేంజ్కి వెళ్తాం కంపల్సరీగా మనం. సో అది ఒక దృష్టిలో పెట్టుకోండి. అండ్ 5:15కి లెగడం అనేది ఒక్క టార్గెట్ తప్పితే వేరే ప్రాబ్లం ఏది లేదు. 5:15 మీరు లేచి 5:15 క్లాస్ అంటే మనం 4:30కి లెగవాలి. 4:30కి లేచి 5:15 క్లాస్లో కూర్చున్న తర్వాత మీకు 6:30 ఎట్లా అయిందో మీకు తెలియదు. యోగా చేసామా, బాడీ పెయిన్స్ ఉన్నాయా, ఏమీ లేదు. 6:30కి మీ సారు యోగా సార్ ఎలా చేస్తారంటే మీరు హాయిగా మీ పనులకు వెళ్ళిపోయే విధంగా మనల్ని తయారు చేస్తారు. మళ్ళీ రేపు పొద్దున మనకి యోగా క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని వెయిట్ చేసే విధంగా చేస్తారనమాట. ఇది ఒక దృష్టిలో పెట్టుకుని 5:15 కోసం మీరు ఆలోచించమాకండి. మా పొద్దునే లెగుస్తామా, నేను ఎంతో మందికి ఫోన్ చేశాను, వాళ్ళు ఫస్ట్ అనే మాట 5:15 లెగగలవా సుకుమారు అంటారు. 5:15 లెగడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా. అది ఏదైనా సరే, ఏ ప్రాబ్లం ఉన్నా డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు చిన్న మెడిసిన్ ఇచ్చిన 1-2 నెలలు వాడమంటారు కంపల్సరీగా దాన్ని ఆ ప్రాబ్లం క్యూర్ అవడానికి. కానీ ఇక్కడ అంత అవసరం కూడా లేదు, చాలా ఫాస్ట్ గా క్యూర్ అవుతుంది. అండ్ వెరీ మినిమల్ ఎఫర్ట్స్ అనమాట. ఆ 1 hour ఎఫర్ట్ మన కోసం, మన ఆరోగ్యం కోసం పెట్టుకుంటే కనుక ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. దయచేసి మీ అందరూ కూడా సార్ చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. రేపు పొద్దున క్లాస్కి అటెండ్ అయితే మీకు తెలుస్తుంది విషయం ఏంటనేది. జస్ట్ విత్ ఇన్ 7 or 10 days పీపుల్ విల్ నో ద ఫ్యాక్ట్స్ అనమాట. మనకి ఎంత బెనిఫిట్ అవుతుంది, ఈ పాజిటివిటీ ఎట్లా పెరుగుతుంది. పీపుల్ లైక్ మీకు అబౌవ్ 60 చూడండి ఎంత యాక్టివ్గా ఉంటారో, ఎంత యాక్టివ్గా మాట్లాడతారో చూడండి. మీరు కూడా మంచి డెసిషన్ తీసుకొని ఈ యోగా అనే ఒక ప్రాసెస్లోకి వచ్చారంటే కనుక మీ లైఫ్ చేంజ్ అవుతుందని షూర్గా మా యోగ భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సుకుమార్ గారు. మన
కొత్త మెంబర్స్ అందరికీ ఒక ఇంట్రొడక్షన్. మన సుకుమార్ గారు ఈజ్ ది జనరల్ సెక్రటరీ ఫర్ అవర్ యోగా భారత్ ఫౌండేషన్ కమిటీ అండి, నేషనల్ కమిటీ. సో సార్ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ సర్వీస్ టు దిస్, దో హీస్ జస్ట్ 1 year, లెస్ దెన్ ఎ ఇయర్ ఇన్ దిస్ యోగా. కానీ ఆయన చేసిన కార్యక్రమాలు అనేది చాలా సపోర్టివ్ గా ఎవ్రీ మినిట్ హీ అండ్ హిస్ బ్రదర్ మన సురేష్ గారు చాలా మట్టుకు దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ అండి. సో మన కొత్త వాళ్ళకి అండ్ పాత వాళ్ళు మన ఎగ్జిస్ట్ వాళ్ళందరూ మీకు ఒక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ సపోర్ట్. అండ్ వి ఆల్సో రిక్వెస్ట్ మిస్టర్ రామ్మోహన్ గారు, ఎం రామ్మోహన్ కదండి సార్, సార్ ఉన్నారు ఇక్కడ లైన్ లో. రామ్మోహన్ గారు, ఇఫ్ యూ క్యాన్ గివ్ యువర్ వాల్యుబుల్ స్పీచ్, ఐ థింక్ ఇంట్రొడక్షన్, దట్ విల్ బి బెటర్ అండి. ఓకే అండి, నెక్స్ట్ అండి మామూలుగా చెప్పండి. అయితే ఒకటి, మన సీనియర్స్ నేమ్స్ మీకు పంపించలేదు. మన వాళ్ళ మధ్య మధ్యలో మన వాళ్ళ సీనియర్స్ కూడా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు కల్పించుకుని మాట్లాడండి, ఇబ్బంది లేదు. చెప్పలేదు అని కాకుండా మామూలుగా 1 or 2 months అయిన లిస్ట్ మాత్రమే ఇచ్చాము. వాళ్ళు నాకు మెసేజ్ ఎవరు పెట్టారో వాళ్ళ లిస్టే మీకు పంపించాము. అందుకని వాళ్ళు వాళ్ళ ముందు మాట్లాడించండి, మధ్య మధ్యలో మన వాళ్ళు మాట్లాడారు. తప్పకుండా సార్. సో వి నౌ రిక్వెస్ట్ మన పద్మశ్రీ మేడం. మేడం గారు, మీరు మేడం హ్యాస్ అచీవ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ రీసెంట్ పాస్ట్. సో మేడం మీరు కాస్త అన్మ్యూట్ చేసుకొని మీ అచీవ్మెంట్స్ ని మా అందరికి మీరు ఎక్స్పోజ్ చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ అండి. ఓకే మేడం, ఓకే. నమస్తే గురుగారు, నమస్తే మహారాణి గారు అండ్ యోగా కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. ఇంట్రొడక్షన్ కి వచ్చిన న్యూ మెంబర్స్ కూడా నా నమస్కారాలు. నా పేరు పద్మశ్రీ, నా వయసు 59 సంవత్సరాలు. నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వారు ఉషా, హైదరాబాద్, మా ఫ్యామిలీ ఫ్రెండ్. అయితే నేను 6 months అయింది జాయిన్ అయ్యి యోగా భారత్ ఫౌండేషన్ లో ఆన్లైన్ క్లాస్. ఈ 6 months లో నేను అసలు ఎలా తొందరగా అయిపోయాయంటే అంత తొందరగా అయిపోయాయి. నా యోగా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇది 14 years బ్యాక్ నాకు బ్యాక్ పెయిన్ ఉండేది, సయాటికా ఉండేది. ఆ టైంలో డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఎంఆర్ఐ స్కాన్ తీయమన్నారు. ఎంఆర్ఐ స్కాన్ తీసిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు, L4 L5 ప్రాబ్లం ఉంది, డిస్క్ ప్రాబ్లము, ఎక్కువ వెయిట్స్ మొయ్యొద్దు, వంగి లేవద్దు అని చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు నాకు ఒక అడ్వైజ్ ఇచ్చారు. అప్పుడు శలభాసనము, భుజంగాసనము ఇవి వేసుకోమని డ్రా చేసి మరీ చూపించి చెప్పారు అప్పుడు యోగా చేయమని. అప్పుడు దగ్గరలో ఉన్న ఒక స్కూల్లో చెప్తున్నారని తెలిసి చందానగర్, మేము BHL లో ఉండేవాళ్ళం, చందానగర్ వెళ్ళి 1 month సరస్వతి విద్యా మందిర్లో చెప్తే వెళ్ళాను నేను. ఆ 1 month చేసుకున్న తర్వాత నాకు రిలీఫ్ అనిపించింది. తర్వాత ఏదో ప్రాబ్లం వల్ల నేను క్లాసులకు వెళ్ళలేదు, కానీ ఇంటి దగ్గర చేసుకున్నాను. ఆ 2 పెయిన్స్, మేజర్ పెయిన్స్ తగ్గాయి. తర్వాత అలా పనులు హడావుడిలో పడిపోయి ఒక 10 years అసలు నేను యోగా చేయలేదు. మళ్ళీ మధ్యలో ఇక్కడ మేము బాబు మ్యారేజ్ అయింది, తర్వాత JNTU దగ్గరికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్నజీయర్ స్కూల్, జీవా స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో మళ్ళీ ఒక న్యూట్రిషన్ మేడం ఒక ఆవిడ వచ్చి యోగా నేర్పించింది 1 month. ఓన్లీ దగ్గరగా దొరికింది, డైలీ యోగాకి వెళ్ళొచ్చు అనుకున్నాను. 1 month వెళ్ళాను. 1 month వెళ్ళిన తర్వాత ఆవిడకి ఏదో ప్రాబ్లం ఉందని యోగా క్లాసెస్ అక్కడ చెప్పట్లేదు. అట్లా 1 month చేసి అప్పుడు మానేస్తాను నేను. తర్వాత అప్పుడప్పుడు వచ్చేది బ్యాక్ పెయిన్, కానీ మెడిసిన్స్ అయితే వాడేదాన్ని కాదు. ఈ లోపల నాకు ఉషా గారు చెప్పారు మీ క్లాస్ గురించి, యోగా భారత్ ఫౌండేషన్ గురించి ఆన్లైన్ లో చెప్తారు గురువు గారు, చాలా థెరపీ క్లాసెస్ కూడా చెప్తారు అనగానే ఇంకా నేను ఇంట్రెస్ట్ చూపించి జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ పెయిన్స్ అయితే లేవు. మధ్యలో కూడా ఫస్ట్ లో ఈ జాయిన్ అవ్వక ముందు కళ్ళు తిరిగాయి. కళ్ళు తిరిగినప్పుడు ఒకసారి జనరల్ ఫిజిషియన్ కాంటాక్ట్ చేస్తే ఆయన నెక్ ఎక్సర్సైజ్ చేయించి ఇది డైలీ చేయండి అని చెప్పారు. అప్పుడు నాకు అర్థం కాలేదు దానికి దీనికి సంబంధం ఏంటనేది. తర్వాత యోగా క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత మన గురువు గారు ప్రతిరోజు చేసే వార్మప్ ఎక్సర్సైజెస్ లో నెక్ ఎక్సర్సైజెస్ కూడా ఒకటి ఉన్నాయి. అది చేస్తున్న అంతకాలం ఇప్పటి వరకు ఒకసారి కూడా అలా నాకు కళ్ళు తిరగడం అనేది రాలేదు.
ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎనర్జీ బాగా, అంటే నేను ఏదైనా చేయగలుగుతాము ఈ ఏజ్ లో అయినా కానీ మనం ఇలా ఎక్సర్సైజ్ చేసుకుంటే అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. రీసెంట్ గా మా సిడబ్ల్యూసి లో వర్క్ చేస్తాను నేను, సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ లో. నెక్స్ట్ రేపు రన్నింగ్ ఆగస్ట్ లో రిటైర్ అయిపోతాను. మార్చి 2 నిన్న జరిగిన మాకు ఫౌండేషన్ డే జరిగింది. దానికి ముందు స్పోర్ట్స్ ఈవెంట్స్ పెట్టారు. దాంట్లో నాకు బ్యాడ్మింటన్ లో రన్నర్ గా వచ్చాను. ప్లస్ మన క్యారమ్స్ లో రన్నర్ గా వచ్చాను. ఆ ఇది బ్యాడ్మింటన్ అండి. ప్లస్ 2K రన్ కూడా చేశారు అక్కడ నెక్లెస్ రోడ్ దగ్గర. దాంట్లో కూడా రన్నర్ గానే వచ్చాను. ఇదంతా నాకు యోగా క్లాస్ కి వస్తుంటే చాలా, అంటే ఇంకా యాక్టివ్ గా అనిపిస్తుంది అనమాట. అది అంటే మన ఏజ్ గుర్తు రాకుండా చేస్తుంది యోగా. ప్రతిరోజు గురుగారు చెప్పే యోగా ప్లస్ ఏ పెయిన్ కి ఏ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అనే థెరపీ క్లాసెస్ కూడా బాగా ఉపయోగపడుతున్నాయి దీనివల్ల. నేను కొత్త వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ప్రతిరోజు ఒక్క 5:15 కి లెగవడం అంటూ నేర్చుకుంటే మిగతా అన్ని ఆటోమేటిక్ గా గురుగారు నేర్పిస్తారు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆ రోజు విన్నా గాని ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తో సహా చెప్తారు. అన్ని ఉపయోగపడేవి, ఎక్కడ ఏది తీసేయాల్సింది కాదు. అన్ని మనకి చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ ఉపయోగపడేవి. ప్లస్ గురువు గారికి నా స్పెషల్ ప్రణామాలు. గురువు గారు థామస్ గారు అయితే ఆయన మాటలు ఇంకా ఇన్స్పిరేషన్ మనకి. ఆయనకి 72 ఇయర్స్ అని చెప్పారు. ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే మేమందరం ఇంకా కొంచెం యాక్టివ్ గా తయారవుతాము. కాబట్టి నేను ఈ యోగా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసుకున్న నేను మా ఆఫీస్ లో అమ్మాయి మణిబాల ఉంది, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఆ అమ్మాయి కూడా చెప్పాను, ఈ రోజు అటెండ్ అవుతుంది ఇంట్రడక్షన్ క్లాస్ లో. జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అని. ఈ క్లాసు వింటుందనే అనుకుంటున్నాను నేను. స్పెషల్ గా ఉషా గారికి థ్యాంక్స్, మహారాణి గారికి, సుకుమార్ గారికి, గురువు గారికి స్పెషల్ థ్యాంక్స్ గురువు గారు. అందరికీ నమస్తే అండి. నా పేరు కవిత గంట. నేను జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ లో సీనియర్ సివిల్ జడ్జి గా పనిచేస్తున్నాను. నేను యోగాలో జాయిన్ అయ్యి 1 year అవుతుందండి. ఈ 1 year కి ముందు నాకున్న ఏకైక ప్రాబ్లం నిద్రపోకపోవడం. నేను పర్ డే కి 2 hours 3 hours కూడా నిద్రపోయేదాన్ని కాదు. అలాగే కోర్టుకి వెళ్ళేదాన్ని, వర్క్ చేసేదాన్ని. నాకు అసలు అది స్లీప్ యాప్నియా అనాలా ఏమిటో, నాకు ప్రాబ్లం ఏంటో తెలియదు. నిద్ర వచ్చేది కాదు. యోగాలో జాయిన్ అయిన తర్వాత నిద్ర ఎలా నిద్రపోతున్నానంటే, నేను గురువు గారికి ఫోన్ చేసి, గురుగారు పొద్దున్నే లేవడం కూడా నిద్ర ఇంకా పోవాలనిపిస్తుంది, నాకు పొద్దున్నే లేవలేకపోతున్నాను, నాకు కొంచెం టైం ఏమన్నా మార్చగలరా అని కూడా అడిగాను. మీ అందరికి చెప్పేది ఏంటంటే, నేను అందరూ రెగ్యులర్ గా రోజు పొద్దున్నే వచ్చేసి సాయంత్రం వచ్చేసి యోగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. థామస్ అంకుల్ గాని, ఇలా మహారాణి మేడం, నాకు నోటికి వచ్చిన పేరు చెప్తున్నాను, వీళ్ళందరూ రెగ్యులర్ గా వస్తారు. నేను ఇర్రెగ్యులర్ అయినా కూడా, అంటే నాకు ఏదైనా పని ఉంటే ఆగిపోతాను ఎప్పుడైనా, నాకు కుదరకపోయినా, బై ప్రొఫెషనల్ గా మీటింగ్స్ ఉన్నా రాలేకపోయినా కూడా. అయినా సరే నేను ఒకటి గమనించా, యోగాలో జాయిన్ అయిన తర్వాత ఒకటి గమనించింది ఏంటంటే, బేసికల్ గా నేను యాక్టివ్ పర్సన్ ని, ఇంకా యాక్టివ్ గా అయ్యాను. రెండోది చక్కగా నిద్రపోతున్నాను. మనిషికి కావాల్సింది, ఎవరికైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, ఎవరికైనా సరే కావాల్సింది ఏంటంటే హెల్త్ కావాలి, వెల్త్ కావాలి, యాక్టివ్ గా ఉండాలి, మనం ఫేమ్ తెచ్చుకోవాలి. ఇవన్నీ ఉంటాయి మనిషి అనే వాళ్ళకి, ఇవన్నీ అవసరం. సో నేను ఇవన్నీ యోగాలో జాయిన్ అయ్యాక ఇంకా ఇంప్రూవ్ అయ్యాను అని కాన్ఫిడెంట్ గా చెప్పగలను. చాలా యాక్టివ్ గా ఉన్నాను, ఫ్లెక్సిబుల్ గా అయిపోయింది నా బాడీ అంతా. ఇప్పుడు నేను ఏదైనా చేయగలను. ఈవెన్ 5 stairs కూడా నేను అసలు లిఫ్ట్ యూజ్ చేయను. నేను అసలు లిఫ్ట్ వాడడానికి ఇష్టపడను. ఇప్పుడు 5-6 stairs కూడా నేను లిఫ్ట్ లేకుండానే ఎక్కేస్తాను. సో అంతకుముందు 3 floors వరకు ఎక్కేదాన్ని లిఫ్ట్ లేకుండా. ఇప్పుడు 5 floors 6 floors అయినా నేను ఎక్కగలను, నాకు లిఫ్ట్ అవసరం లేదు. సో అంత యాక్టివ్ గా, ఎనర్జీగా తయారైంది నా బాడీ కూడా. గురువు గారు చాలా సార్లు అంటారు, చాలా బాగా చేశారమ్మా ఈ ఆసనం, ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు బాడీ అంటే. నాకు అది ఇంకా ఒక బూస్టప్ లాగా అనిపిస్తుంది. సో మీరు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి, మీకు అసలు ఏది ఉందో, ఒక జబ్బు ఉందనా లేకపోతే ఇది ఉందా, అసలు అవన్నీ పక్కకు పెట్టేసి ఆయన గురువు గారు చెప్పేది బ్లైండ్ గా ఫాలో అయిపోండి. అలా మీరు
సో ఇంతమందిలో మనని చూస్తారా, చూడరా, పట్టించుకుంటున్నారా లేదా, మీకు అసలు అనుమానమే వద్దండి. ఒకవేళ మనం ఆయన చూస్తున్నారో చూడట్లేదు అని ఏదైనా ఆగిపోతే మన పేరు పెట్టి పిలిచి మరీ ఇక్కడ హాజరు చెయ్యండి అని చెప్పి చెప్తారు ఆయన. సో ప్రతి ఒక్కరిని, ఇంకప్పుడు అందులో పెద్ద స్క్రీన్ వచ్చింది, మనం బాగా కనపడుతున్నాం అందులో. సో చాలా జాగ్రత్తగా ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మీరు యోగా చేస్తే గనక చాలా బాగుంటారు. ఎస్పెషల్లీ ఇందులో ఉన్న లేడీస్ కి నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను గురుగారు. నాకు ఏ కాస్మెటిక్స్ పడవు. జనరల్ గా లేడీస్ పార్లర్స్ కి వెళ్ళి ఫేషియల్స్ అవి ఇవి చేయించుకుంటూ ఉంటారు కదా, అవి ఏవి నాకు అలర్జీ, స్కిన్ అలర్జీ, నేను ఏవి అలా వాటి జోలికి వెళ్ళను. సో ఇప్పుడు కూడా నా ఫేస్ కి ఈవెన్ పౌడర్ కూడా లేదు. జస్ట్ లేడీస్ కోసం ఎంకరేజ్మెంట్ గురించి నేను ఇది షేర్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ అందరు చెప్తున్నారు ఈ మధ్య కలర్ వచ్చావు అని. మేబీ నేను అనుకుంటున్నా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యోగా అని నేను ఫీల్ అవుతున్నాను. సో మరి ఎందుకంటే అంతకు ముందు ఇదే మనిషిని, ఇప్పుడు ఇదే మనిషిని, అంతకు ముందున్న హ్యాబిట్స్ ఇవే, ఇప్పుడున్న హ్యాబిట్స్ అంతే కదా. ఒక యోగా ఒకటే నాకు చేంజ్, నా బాడీలో, నా టైం టేబుల్లో చేంజ్ అయింది యోగాని. సో మేబీ నా బ్రైట్నెస్ కి కారణం కూడా యోగా అని నేను ఫీల్ అవుతున్నాను. మీరు కూడా ఎవరైనా ఒకసారి చూసుకోండి, ఒకసారి మీకు తెలుస్తుంది లేడీస్ కి. ఇంకొకటి ఏంటంటే 45+ వచ్చిన తర్వాత లేడీస్ ఎవరైనా మీ ఇంట్లో సిస్టర్స్ ఉన్నా, కజిన్స్ ఉన్నా, మీరు ఎంకరేజ్ చేయాల్సింది ఏంటంటే దట్ ఈస్ కరెక్ట్ ఏజ్ అనుకుంటున్నా నేను యోగాలో జాయిన్ అవ్వడానికి. ఎందుకు అంటే అంతకు ముందు నుంచి చేస్తుంటే ఓకే, ఏ ప్రాబ్లమ్స్ రావు. అట్లీస్ట్ 45 years కన్నా మనం యోగా స్టార్ట్ చేయకపోతే లేడీస్ కి 50 years నుంచి మెనోపాజ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మనకి తెలియకుండానే విసుగు, నా ఫ్రెండ్స్ చాలా మంది అట ఇంట్లో ఇరిటేట్ అవుతున్నారట, గొడవ చేస్తున్నారట, కోపం తెచ్చుకుంటున్నారట. ఇవన్నీ మన బ్యాచ్ లో చాలా మంది డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు అడ్రస్ చేస్తే బాగుంటుందేమో. ఈ ప్రాబ్లమ్స్ అసలు రానే రావు యోగా చేస్తే అనేది కూడా నేను బాగా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా 45+ లో ఉన్నాను కాబట్టి చాలా యాక్టివ్ గా ఉన్నాను గురువు గారు. ఇవి నా ఫ్రెండ్స్ ఫేస్ చేసే ఏ సిమ్టమ్స్ నా బాడీలో లేవు. నేను ఇదే ప్లెజెంట్ లుక్ తోటి ఉంటున్నాను, ఇదే నవ్వుతూ పనిచేస్తున్నాను. నేను మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 9 అయినా సరే నాకు వర్క్ కంప్లీట్ అయ్యేసరికి నేను ఇదే స్మైల్ తోటి, ఇదే ఎనర్జీ తోటి ఉండగలుగుతున్నాను. సో నేను వారంలో 4 రోజులు, 3 రోజులు, 5 రోజులు నేను చేసే యోగాకే ఇంత బెనిఫిట్స్ ఉంటే ఆపకుండా చేస్తే ఇంకెన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా నాకు తెలుస్తుంది. బట్ నాకు టైం పర్మిట్ చేయక స్కిప్ అవుతుంది ఒక్కొక్కసారి. కానీ అయినా సరే నేను చాలా బెనిఫిట్స్ పొందాను. మీకు కృతజ్ఞతలు చెప్పాలండి. హ్యాపీగా నిద్రపోతున్నాను నేను ప్రశాంతంగా, చక్కగా 11 నిద్రపోతున్నాను, పొద్దున్నే 6 లెగుస్తున్నాను, హ్యాపీగా ఉంది నా వర్క్, నా ఫైల్స్. నేను చేంజెస్ అయితే గమనించానండి. బిఫోర్ యోగా, ఆఫ్టర్ యోగా. నేను మీ దగ్గరికి రాకముందు నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది నేను బాగా నోటీస్ చేశాను. అన్ని రకాలుగా నేను డెవలప్ అయ్యానని అనుకుంటున్నాను. సో లేడీస్ మీరు కూడా గ్రూప్ లో ఉన్న వాళ్ళు, మీ వాళ్ళకు కూడా, ఇంకా మీ ఇంట్లో ఉన్న వాళ్ళని లేడీస్ కూడా జాయిన్ చేస్తే, అట్లీస్ట్ నా ఏజ్ లో ఉన్న వాళ్ళు, మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే 45+ లో ఉన్న వాళ్ళు జాయిన్ చేస్తే, ఈ మిడ్ 45 అనేది మనకి బ్రిడ్జ్ లేడీస్ కి. కాబట్టి ఇది కరెక్ట్ ఏజ్ అని నేను ఫీల్ అవుతున్నాను. అలా మీరు అందరూ దీని బెనిఫిట్స్ పొందాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గురూజీ గారు. చాలా థ్యాంక్స్ అండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. సీనియర్ సివిల్ జడ్జ్ సునీత మ్యామ్, హోప్ యు ఆర్ దేర్. పరిచయం చేసుకోండి. నమస్తే గారు, నా పేరు నేను సునీత అండి. తిరుపతి సీనియర్ సివిల్ జడ్జి గా వర్క్ చేస్తున్నాను. మా కొలీగ్ ఆఫీసర్స్ చెప్పడంతో నేను ఒక 2 months బ్యాక్ జాయిన్ అయ్యాను గురువు గారు. నాకు ఈ యోగాలో ఫస్ట్ మీరు వచ్చినప్పటి నుంచి ఎప్పుడు చెప్తూ ఉంటారు. నాకు 2 సెంటెన్సెస్ చాలా బాగా నచ్చినాయి గురువు గారు. ఒకటి, యోగా చేయాలంటే యోగా ఉండాలి అని చెప్తుంటారు ఎప్పుడు. అలాగే ఇంకోటి, ఈ వ్యాయామం కోసం సమయం కేటాయించిన వ్యక్తి వ్యాధుల కోసం సమయం కేటాయించక తప్పదు అని చెప్పారు. ఈ 2 100% ట్రూ గురువు గారు, ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. నాకు ఇందులో ప్రతిరోజు మీరు చెప్పే క్లాసు చాలా చక్కగా డిజైన్ చేస్తారు.
ఎప్పుడు ప్రతి క్లాసు కొత్తగానే ఉంటది. అన్ని కవర్ అవుతున్నాయి. సూర్య నమస్కారం హైలైట్ గురువు గారు మన క్లాస్ లో. అలాగే యోగ ముద్రలు, మెడిటేషను, ఆసనాలు, ప్రాణాయామం ఇవన్నీ కూడా చాలా బాగా చెప్తారు గురువు గారు. అసలు అంటే నేను ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు బాగా చెప్తారని. 5 ఒక 200 నుంచి 250 మంది మెంబర్స్ 5 జాయిన్ అవుతున్నారంటేనే అది చాలా గొప్ప విషయం. అసలు నిజంగా ఒక ఎవరు అసలు అనుకోరనమాట. 5 లేచి 200 మెంబర్స్ జాయిన్ అవుతారంటే అందరు షాక్ అవుతున్నారు మా ఇంట్లో కూడా. నేను ఇంకా అందుకనే అసలు గురువు గారి గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మన గ్రూప్ మెంబర్స్ అందరు కూడా చాలా చాలా డిసిప్లిన్ గా ఉంటారు, చక్కగా జాయిన్ అవుతారు. మేము కూడా ఈ సీనియర్స్ దగ్గర నుంచి కూడా చాలా బాగా నేర్చుకోవాలి. ఇంకా వీళ్ళందరూ కూడా అంటే ఈ యోగా వాల్యూ ఏంటంటే ప్రాబ్లం ఉన్నోళ్ళు ఒక 1 మంత్ చేస్తే వాళ్ళకి రిజల్ట్ బాగా కనిపిస్తుంది. లేని వాళ్ళు కూడా రోజు చేస్తుంటే మనకి ఏం ప్రాబ్లం రాకుండా ఉంటది. నాకు ఈ 2 months లో బాగా ఇమ్యూనిటీ పెరిగినట్టు అనిపించింది గురువు గారు. అలాగే సూర్య నమస్కారాలు చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాను నేను. మాకు నిజంగా మీలాంటి గురువు గారు దొరకడం చాలా అదృష్టం గురువు గారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. కొద్దిగా వెనక్కి వెళ్ళండి సార్, కనిపించట్లేదు. శశి గారు కనిపించట్లేదు. ఓకే సార్. ఓకే రైట్. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టేకింగ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద పాత్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద హోలిస్టిక్ వెల్బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది మన గురువు గారికి సాధ్యం అండి. సో దేనికి అంటే ఇంత వాస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంత కస్టమైజ్డ్ గా, లెవరేజ్డ్ గా, మంచి ఇంటిగ్రేట్ చేసి టైలర్డ్ ఫిట్ ఫర్ ఎవ్రీ వన్ అండి. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే, సో మన గురువు గారు వచ్చేసి ఎంఎస్సి ఇన్ యోగా విచ్ ఇస్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇది 2 యూనివర్సిటీ సబ్జెక్ట్స్ తీసుకొని, 2 యూనివర్సిటీ సబ్జెక్ట్స్ తీసుకొని ఇంత వాస్ట్ సబ్జెక్ట్స్ ని లెవరేజ్ చేసి, కస్టమైజ్ చేసి, ఇంటిగ్రేట్ చేసి టైలర్డ్ ఫిట్ ఫర్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం. సో ఒకరికున్న ప్రాబ్లం ఇంకొకరికి ఉండకపోవచ్చు, ఇంకొకరికున్న ప్రాబ్లం ఇంకొకరికి ఉండకపోవచ్చు. సో ఇలాంటిది ఎవరికి ఏది కావాలో అది తీసుకోవచ్చు ఈ క్లాసెస్ నుంచి. సో ఎవరైతే ఈ యోగా క్లాసెస్ కంటిన్యూస్ గా చేస్తున్నారో వాళ్ళు ఈక్వల్ టు డూయింగ్ ఎంఎస్ ఇన్ యోగా యాజ్ దే కంటిన్యూ టు డూ. ఇఫ్ దే రియల్లీ ఫాలో ఇట్, if they really follow, they have the ability to grab all the subject which is being said, all the 4 years in PG of yoga. So anta deep subject ante idi. So idaithe continuous ఇప్పుడు నేను జాయిన్ అయ్యి 4 months అయిందండి. ఈ 4 months లో నేను 89 kgs ఉండేవాడినండి. ఈ 4 months లోనే 5 kgs తగ్గాను. I have got down to 84 kgs. So which is really good అండి. అంతకుముందు నేను కొన్ని వేరే యోగా సెంటర్స్ కానీ, కొన్ని వేరే వెయిట్ లాస్ పద్ధతులు కానీ ఫాలో అయ్యాను. బట్ నన్ ఆఫ్ దెమ్ వర్ సక్సెస్ఫుల్ అండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months నేను చాలా కష్టపడ్డాను తగ్గించడానికి వెయిట్, బట్ నన్ ఆఫ్ దెమ్ వర్ సక్సెస్ఫుల్. సో ఇది ఎందుకు సక్సెస్ అయింది అనడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్, సో మన గురువు గారు చెప్పే యోగా క్లాస్ వచ్చేసి మేజర్ గా 4 sections ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి వార్మప్ ఎక్సర్సైజెస్, సెకండ్ వచ్చేసి స్టాండింగ్ ఆసనాస్, థర్డ్ వచ్చేసి సూర్య నమస్కారాస్, ఫోర్త్ వచ్చేసి ప్రాణాయామాస్ అండ్ ముద్రాస్. సో ఇట్లాంటి కస్టమైజ్డ్ క్లాస్ డిజైనింగ్ అనేది ఎవరు కూడా చేయరండి. ఎవరైనా కానీ థెరపిటిక్ క్లాస్ అంటే థెరపిటిక్ సైడే ఆలోచిస్తారు, థెరపిటిక్ సైడే డిజైన్ చేస్తారు క్లాస్ ని. పవర్ యోగా అంటే పవర్ యోగానే చేస్తారు, విచ్ ఇస్ ఫర్ వెయిట్ లాస్. సో ఎప్పుడైతే మనం ఈ హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటామో, ఈ హోలిస్టిక్ అప్రోచ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి బాడీలో ఉన్న ప్రతి మజిల్ కానీ, ప్రతి ఫంక్షనింగ్ కానీ, బాడీ పార్ట్స్ లో ప్రతి ఫంక్షన్ కానీ కరెక్ట్ వేలో వచ్చేస్తాయి మనకి. సో ఇది ట్రెడిషనల్, కన్వెన్షనల్, థెరపిటిక్ అండ్ పవర్ యోగా. సో ఇలాంటి కస్టమైజ్డ్ యోగా క్లాస్ అనేది మీకు ఎక్కడ దొరకదండి. సో దట్ దిస్ క్లియర్లీ స్టాండ్స్ అవుట్.
ఈ యోగా సెషన్, గురువు గారు చెప్పే యోగా సెషన్ మాత్రం మీకు ఎటువంటి సోషల్ మీడియాలో కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, లింక్డ్ఇన్ కానీ, యూట్యూబ్ కానీ, రీల్స్ కానీ ఎక్కడ దొరకదండి. ఎందుకంటే he has designed it with his own experience and which he is giving to each and every one of us. So we should be really fortunate for having him in our life. We are part of this for the rest of the lifetime. సో ఇది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఫిజికల్ గా కానీ, మెంటల్ గా కానీ, సోషల్ గా కానీ, లైక్ సైకలాజికల్ గా కానీ, మెడికల్ గా కానీ, డివోషనల్ గా కానీ. సో ఓవరాల్ హాలిస్టిక్ డెవలప్మెంట్ అనేది మీరు 100% చూస్తారండి. సో దట్స్ ఇట్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద న్యూ మెంబర్స్ టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ యోగా క్లాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ చేసుకోవాల్సింది ఏంటంటే మైండ్ సెట్ అండి. సో మార్నింగ్ 5:15 కి లేవడం అనే బద్ధకాన్ని ఒక్క మైండ్ సెట్ మీరు క్రియేట్ చేసుకుంటే, నేను ఎలాగో లేస్తాను, కంపల్సరీ లేస్తాను. సో అలాంటి కాన్ఫిడెన్స్ కూడా గురువు గారు మనకి ఇస్తారండి. మీరు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే కనుక కంటిన్యూస్ గా మీరు ఫోర్స్ఫుల్ గా మీరు మైండ్ సెట్ చేసుకొని అటెండ్ అవుతే, స్టార్టింగ్ ఫ్రమ్ 4th డే యూ యువర్ సెల్ఫ్ విల్ గెట్ అప్ అండ్ గెట్ రెడీ ఫర్ ద క్లాస్ ఫర్ షూర్. బికాస్ ఆ మోటివేషన్ కానీ, ఆ ఇన్స్పిరేషన్ కానీ సార్ ఇచ్చేది టు ద ఫుల్ ఎక్స్టెంట్ 100%. So this is the message what I would like to give to everyone. Thank you, Andy. Thank you so much. I do not want to take more time. So thank you so much, Andy, for giving the opportunity. Guru Garu and యాక్చువల్లీ ఏంటంటే నా ప్రాబ్లమ్ ఒక 15 years బిఫోర్ వచ్చేసి చికెన్ గున్యా ఫీవర్ వచ్చింది గురుగారు. అప్పుడు నాకు ఫీవర్ అయితే రాలేదు కానీ లెగ్ పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఒక 15 years నుంచి బాగా సఫర్ అవుతున్నాను. ఎప్పుడైతే నేను రిలాక్స్ అవుతానో అప్పుడు బాగా పెయిన్స్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఇంకా ఐరన్, కాల్షియం అలా టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు అవి యూజ్ చేసినప్పుడు నాకు నార్మల్ అనిపిస్తుంది. మళ్ళీ అవి ఎప్పుడైతే నేను స్టాప్ చేస్తానో మళ్ళీ అవి నాకు లెగ్ పెయిన్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. నేను ఇక ప్రతిరోజు జెండు వాము లేదా స్టీమ్ బ్యాగ్ ఇలా వీటితోనే ఉన్నప్పుడే బాగుంటది అనమాట నాకు రిలాక్స్ గా. మళ్ళీ నేను ఒక 6 months అయింది గురుగారు ఇప్పుడు యోగాలో జాయిన్ అయిపోయి. నేను అసలు ఏవి యూజ్ చేయట్లేదు. ఒక 6 months కి నా లెగ్ పెయిన్స్ బాగా తగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు అసలు ఎటువంటి పెయిన్స్ లేవు, రిలాక్స్ గా పడుకుంటున్నాను. ఏ టాబ్లెట్స్ కూడా నేను యూజ్ చేయట్లేదు ఇప్పుడు ప్రెజెంట్ అయితే. హ్యాపీగా ఉంది గురుగారు ఇప్పుడు ప్రెజెంట్ అయితే. అది ఇంకా నేను చాలా మందికి చెప్తున్నాను అసలు యోగా గురించి. చాలా మంది మీరు గుర్తుంచుకున్నారో లేదో తెలియదు కానీ నేను ఉదర శ్వాస తీసుకుంటున్నానని మీరు చెప్పారు. సో మీరు ఊపిరి తీసుకోండి అంటే చిన్న ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర గురించి చెప్పినప్పుడు ఇది ఎంత తెలిసినా ప్రాక్టికల్ గా మీరు ఎంత ఎదురుకుండా కూర్చుని చెప్పినట్టు చెప్పారో నేను సాధన చేశాను. నాకు మార్పు తెలిసింది. నా శ్వాస తీసుకోవడం ఎంత తేడాగా తీసుకున్నానో ఇన్ని సంవత్సరాలు. నేను కొంచెం చిన్నప్పుడు వయసుతో కొంచెం బాధపడ్డానండి. వయసు పెరిగిన తర్వాత తగ్గింది కానీ శ్వాస తీసుకునే విధానంలో నేను ఎంతగానో ఇంత పొరపాటుగా తీసుకుంటున్నానా, ఊపిరి గాఢంగా తీసుకోవాలంటే పొట్ట బయటకు ఉపరించి తీసుకోవాలన్న భావనలో ఉన్నాను తప్ప మీరు చిన్న ముద్ర చెప్పినప్పుడు కింద మాత్రం తీసుకోగలరు, చిన్మయ ముద్ర మధ్య భాగం, ఆది ముద్ర పైగా పూర్తిగా తీసుకోగలరు. నా శ్వాస తీసుకునే విధానం చాలా మారిందండి. నాకు ఆ తేలిక, ఆ డిఫరెన్స్ చాలా తెలుస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్, నేను చైర్లో ఎక్కువ కూర్చుని పనిచేయడం వల్ల ఈ నడుము వంపుతో కూర్చుంటున్నాను, నెట్వర్క్ పెట్టలేకపోతున్నాను అన్న బాధతో పోస్చర్ కరెక్ట్ కొనుక్కుని అది వేసి కూర్చున్నాను అండి నేను. అది ఎంత అనవసరమైన ఖర్చు, ఎంత వేస్ట్ గా కొన్నాను. అలాంటివి మనం చేయాల్సిన పని చేయకుండా అదర్ యాక్సెసరీస్ కి ఎందుకు ఖర్చు పెడతాం తెలియదండి. నా అదృష్టం కొద్దీ అనేక మంది మీ పేరు రిఫర్ చేశారు. 4-5 సోర్సెస్ నుంచి మీ రిఫరెన్స్ వచ్చింది, జాయిన్ అయ్యాను అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నేను 10 రోజులు మాత్రం రాగలిగాను గురువు గారు. లాస్ట్ 15 days నుంచి లేట్ నైట్ కాల్స్ వల్ల ఎర్లీ మార్నింగ్ లేవలేకపోతున్నాను. బట్ ఐఎమ్ షూర్ నేను కంటిన్యూ అవుతూనే ఉంటాను కాబట్టి ఐ డోంట్ మైండ్. ఈ మార్చి నుంచి ఖచ్చితంగా కంటిన్యూస్ గా మార్నింగ్ 5:15 కి జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. బట్ నేను చేసిన 10 రోజుల్లోని ఇంత మార్పు చూసి మా ఇంట్లో వాళ్ళు, మై రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్, దే ఆర్ సో ఇన్స్పైర్డ్. అండ్ నా టైం వచ్చిందండి. కొంచెం నా ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుచుకునే అవకాశం వచ్చింది. గ్యాస్ట్రిక్ సమస్య చాలా తగ్గిందండి గురువు గారు. ఉబ్బరం చాలా ఉండేది నాకు ఫ్యాట్ వల్ల వచ్చిన పొట్ట కంటే ఉబ్బరం వల్ల వచ్చిన పొట్ట ఎక్కువగా ఉండేది. అదొక అద్భుతమైన మార్పు కనబడింది నాకు. అండ్ మీ గొప్ప స్కిల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి, మరి మిగతా వాళ్ళ గురించి తెలియదు కానీ నాకు మాత్రం మీరు ఎదుర్కొండా ఉండి చేతులు అరిచేతుల పైన ఉండాలా, కింద ఉండాలా, వేళ్ళు ఇలా ఎడంగా పెట్టాలా, దగ్గరగా పెట్టాలా, మీరు చూస్తూ మా సమస్యని గ్రహించి మీరు సమాధానం చెప్పినట్టు చెప్తారు. సో ఇంతమందికి మీరు
కృష్ణుడు 16 మంది గోపికలకి ప్రత్యేకంగా కనబడి చెప్పినట్టు మీరు అలా అందరికీ కనిపించి చెప్తున్నారని నాకు అనిపిస్తుంది. సో ఐఎమ్ సో గ్లాడ్ గురువు గారు. నేను కొంచెం ఆలస్యంగా జాయిన్ అయినండి, నా టర్న్ వచ్చినందుకు చాలా సంతోషం. మిస్ అయిపోతానేమో అనుకున్నా. ఈ 4 ముక్కలు చెప్దామని తెలిసిన వాళ్ళు వెల్ అండ్ గుడ్. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు చెప్పింది చెప్పినట్టు ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దెన్ దెన్ ఆ రిటర్న్ అన్నది వాళ్ళు ఇంత పేబ్యాక్ పీరియడ్ చాలా తక్కువ టైంలోనే మన ఇన్వెస్ట్మెంట్ అంతా వచ్చేసింది అని అనుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి గురువు గారు. మీ ఎఫర్ట్ కొంచెం, మా ప్రయత్నం తక్కువ, మీరు ఇచ్చే స్ఫూర్తి ఎక్కువ, కానీ మాకు రిజల్ట్స్ మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయండి. సో థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్. విల్ రిక్వెస్ట్ మన థామస్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మీ ఎక్స్పీరియన్స్ ని కాస్త షేర్ చేసుకొని, సో దట్ గివ్స్ అ మోటివేషన్ టు ఆల్ ది ఎగ్జిస్టింగ్ యాజ్ వెల్ యాజ్ ది న్యూ జాయినీస్. థామస్ గారు, రిక్వెస్ట్ టు కైండ్లీ అన్మ్యూట్ అండ్ స్పీక్. శ్రీ గురుభ్యో నమః. యోగా భారత్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ గారు విశ్వగురువు గారికి ప్రణామాలు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నడుపుతున్నట్టు ఈ మహారాణమ్మ గారికి అభినందనలు. యోగ సాధకులందరికీ నమస్కారాలు. యోగాభిలాషులకు గురువు గారి అనుమతితో ఈ యోగా కుటుంబంలోకి ఆహ్వానం పలుకుతున్నానండి. ప్రాణం పోసింది అమ్మ నాన్నైనా, ఆరోగ్యం ఇచ్చింది ఈ గురువే గదా. వందనాలు మీకు గురువరిలారా, వందనాలు మీకు. ఎందుకు పాడుతున్నానండి ఈ పాట? 72 ఏళ్ల ఈ థామస్ ని ఈ విధంగా పాటలు పాడేటట్టు, పద్యాలు పాడేటట్టు, సర్వ రోగ నివారణ చేసేటట్టు చేసిన ఈ గురువు గారికి మనం ఎంత చెప్పినా తక్కువే తక్కువే తక్కువే. నా పేరు థామస్ అమ్మ, 72, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. నా వయసు 72 కానీ అసలు నేను 72 ఫీల్ అవును. అసలు ఎప్పుడు ఎవరు హ్యాపీ. నేను చేరినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితిలో చేరాను. ఇప్పుడు చూడండి ఎలాంటి పరిస్థితులు. అది యోగా యొక్క గొప్పతనం. నాకు ఇది ఎక్సలెంట్గా ఉండదు యోగా. యోగా ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఆన్ ది ఎర్త్. ఇట్ క్యూర్స్ ఎవ్రీ డిసీజెస్. దయచేసి అందరు కొత్తవారు ఎలాంటి సందేహం లేకుండా గురువు గారి గురించి చెప్పాలంటే అందరూ చెప్పారు. మీరు యోగాలో చేరితే ఆ యోగా చేయించే విధానంలోనే గురువు గారి యొక్క తెలివితేటలు, వారి యొక్క జ్ఞానం మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు దాని గురించి చెప్తే టైం లేదు కాబట్టి రేపు 5:30కి అందరూ వచ్చి చేరండి. ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎలాంటి జబ్బు అయినా సరే 100% క్యూర్ అవుతుంది. సూర్పును ఉదయించడం ఎంత కరెక్టో ఈ యోగాలో చేస్తే మీ డిసీజెస్ పాటు కూడా అంతే కరెక్ట్ అండి. మనకి ఈ గురువు గారి దగ్గర సీటు దొరకడం అదృష్టంగా భావించండి. అది గురువు గారి యొక్క కెపాసిటీ. ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువు గారికి, మా చెల్లెమ్మకి, ఇంతసేపు ఉన్నటువంటి యోగ సాధువులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వస్తి. ధన్యవాదాలు సార్. You can also share your experience and give an awareness. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మహారాణి గారు. థ్యాంక్ యూ గురువు గారు. కమింగ్ టు మన క్లాసెస్ కి వచ్చేసరికి, ఇందాక ఆల్రెడీ శశి చెప్పాడు, ఇట్ ఈస్ అ టైలర్ మేడ్ కైండ్ ఆఫ్ క్లాసెస్ అని మనకి. సో నేను కూడా అదే పాయింట్ ఏకీభవిస్తాను. సో గురువు గారు నేర్పించే ఇది సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే అది ఒక కంప్లీట్ సిస్టమ్ అనమాట. సో లైక్ రేమండ్స్ వాళ్ళు ఒక యాడ్ ఇస్తారు, కంప్లీట్ మ్యాన్ అని చెప్పేసి. సో ఒక రకంగా చెప్పాలంటే ఆ యాడ్ మన యోగా భారత్ ఫౌండేషన్ కి కరెక్ట్ గా వర్తిస్తుంది అనమాట. సో గురువు గారు మనల్ని ఒక కంప్లీట్ హెల్దీ పర్సన్ గా తయారు చేస్తారు. సో అది స్టార్టింగ్ విత్ వార్మప్ ఎక్సర్సైజెస్, ఎండింగ్ విత్ ధ్యానం. ఇది ఒక టైలర్డ్ మేడ్ గా నీట్ గా తయారు చేసి మనకి హెయిర్ నుంచి టో దాకా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, ప్రతి పార్ట్ మీద దానికి ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మన ఫిబ్రవరికి వచ్చేసరికి గురువు గారు, నేను జనరల్ గా ఏంటంటే ఒక పద్ధతిగా సార్ ఈ 2 days డయాబెటీస్ గురించి చెప్పారు, ఈ 2 days సయాటికా గురించి చెప్పారు, ఈ 2 days సర్వైకల్ గురించి చెప్పారు, ఈ 2 days థైరాయిడ్ వాళ్ళ కోసం చెప్పారు, ఈ 2 days బీపీ డౌన్ అవడం, బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చెప్పారు, ఈ 2 days హార్ట్ రిలేటెడ్ చెప్పారు. ఇట్లాగా నేను అన్ని నోట్ చేసుకునేవాడిని లాస్ట్ మంత్ దాకా. సో అయితే ఈ మంత్ నోట్ చేసుకుందాం అంటే నా దగ్గర ఏం లేదు యాక్చువల్ గా. వాట్ ద రీజన్ బిహైండ్ ఈజ్ అనేది అంటే కనుక, దీని వెనకాల కారణం ఏంటి అంటే కనుక,
ఈ మంత్ నా నోరు మూసేశారు సార్. ఏంటి అంటే ప్రతిరోజు ప్రతి ప్రాబ్లం గురించి చెప్పాను ఈ మంత్. ఈ రోజు ఈ మంత్ లో ఎస్పెషల్లీ ఈ మంత్ లో కరెక్ట్ గా 5:15 5:20కి స్టార్ట్ చేయడం, కరెక్ట్ గా 6:15 6:20 కల్లా అన్ని రకాల ప్రాబ్లమ్స్ రిలేటెడ్, అంటే ఒక కామన్ పోస్చర్, ఆ పోస్చర్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఏ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆ భంగిమను ఎందుకు పెట్టకూడదు, ఏ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ భంగిమతో చేయాలి అనేది నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ప్రతి ఆసనాన్ని చేయించుకుంటూ తీసుకెళ్లారు ఈ మంత్ లో. సో అసలు ఫిబ్రవరి మంత్ వాజ్ టోటల్లీ డిఫరెంట్ మంత్ కంపేర్ టు ద ప్రీవియస్ 6 months అలా చూస్తే. ఇకపోతే ఈ మంత్ ఎస్పెషల్లీ ఫిబ్రవరి మంత్ కి వచ్చేసరికి మీరు ఎక్కువ ప్రాణాయామం మీద ఎక్కువ ధ్యాస పెట్టించారు. అది కూడా ఎలా పెట్టించారంటే అది కూడా ఒక సిస్టమేటిక్. మళ్ళా కపాలభాతి తీసుకోండి. కపాలభాతి వాజ్ ద మెయిన్ ప్రాణాయామ దట్ వాజ్ గివెన్ సిగ్నిఫికెన్స్ ఇన్ దిస్ పర్టికులర్ మంత్. ఎట్లాగా అంటే మీరు ఉత్త ప్రాణాయామాన్ని చేస్తున్నారా అంటే కాదు, ప్రాణాయామంతో పాటు ముద్ర ప్రాణాయామం చేస్తున్నారు మాతోటి, ముద్రలతోటి. అది కూడా సో ముద్రలు అనేవి మీరు చెప్పినట్టుగా ఒక టాబ్లెట్ వేసుకుంటే, ఏదైనా ఒక ఎమర్జెన్సీ టాబ్లెట్ వేసుకుంటే కనుక ఎంత ఫాస్ట్ గా రిలీఫ్ ఇస్తుందో అలాంటి రిలీఫ్ ఇచ్చే ఒక ముద్రను పెట్టి దాంతో పాటుగా కపాలభాతి చేయించి, అది కూడా డిఫరెంట్ ఇవి మళ్ళా ప్రాణముద్ర అనుకోండి, నెక్స్ట్ అపాన ముద్ర, ఈ కైండ్ ఆఫ్ ముద్రలన్నీ పెట్టించి వాటితోటి మీరు ప్రాణాయామం చేయించడం అనేది ఈ మంత్ స్పెషాలిటీ చెప్పాలంటే. టోటల్ గా ఈ మంత్ నేను కనుక లెక్కేస్తే కనుక ఎవ్రీ డే వీ హ్యావ్ స్పెంట్ అరౌండ్ 20 minutes ఫర్ ప్రాణాయామ అండ్ అట్లీస్ట్ 5 minutes ఫర్ ధ్యానం, మెడిటేషన్. సో ఈ పర్టికులర్ 45 minutes ఆర్ 50 minutes ఏదైతే మీరు మాతోటి 1 hour అనుకోవచ్చు, ఏదైతే మీరు మాతోటి యోగా చేయించారో అది కంప్లీట్, అంటే బాడీలో ఒక వెంట్రుక నుంచి మన టో దాకా ప్రతి అంగుళం కదిలేట్టు చేసి, దాంతో పాటుగా అంటే అది ఎక్స్టర్నల్ గా మీరు మాతోటి కష్టపడేట్టు చేస్తే, తర్వాత ఇంటర్నల్ అంటే ఎక్స్టర్నల్ బాడీ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ బాడీ రెండింటినీ కలగలిపి క్లాస్ ని ఒక పద్ధతిగా మార్చేశారు ఈ మంత్. సో ఆ కైండ్ ఆఫ్ సిస్టమ్ మీ దగ్గర అది రావడానికి రీజన్ ఏంటంటే, ఇందాక చెప్పినట్టు మీకు ఈ యోగా మీద ఉన్న వాట్ వి కాల్ స్ట్రాంగ్ ముద్ర, మీకు యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ యోగా అండ్ యువర్ ఎబిలిటీ టు మేక్ అస్ డూ ఈచ్ అండ్ ఎవ్రీ ఆసనం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గురువు గారు. ఈ యోగా కార్యక్రమానికి వచ్చిన కొత్త వాళ్ళకి కూడా స్వాగతం చెప్తున్నామండి. కానీ మంచి డెసిషన్, లేట్ గానే సరే మంచి డెసిషన్ తీసుకున్నారు, మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. చాలా మంది అప్పుడే లెఫ్ట్ అవుతున్నారు గురుగారు. అయితే విషయం ఏంటంటే అందరూ కూడా గురుగారి గురించి, గురుగారు చెప్పే విధానం గురించి అన్ని అందరూ చాలా మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా బాగా చెప్పారు గురుగారు. చెప్పారు. విషయం ఏంటంటే గమనించవలసింది, ఫస్ట్ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, మనం ఉంటాం, అలాగే కామన్ గా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు. మీరైనా కాకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళని కూడా ఈ యోగా క్లాసులు జాయిన్ చేయండి. మీతో పాటుగా పిల్లల్ని కూడా జాయిన్ చేయండి. ఏంటంటే పెద్దవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఒక స్టేజ్ దాటాక, ఒక 50 సంవత్సరాలు దాటాక వాళ్ళకి చాలా ఇబ్బందులు, 40 ఇప్పుడైతే ఇంకా 40-30 ఏజ్ లిమిట్ లేకుండానే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మన డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీతో పాటుగా యోగాలో కూర్చోబెట్టడానికి ట్రై చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ కూడా నేను ఇది సజెషన్ ఇస్తాను. చాలా మంది మన వాళ్ళు కూర్చోబెడుతున్నారు, మిగిలిన వాళ్ళు కూడా నేను చిన్న సజెషన్ ఇది. అలాగే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా మీతో పాటుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మన క్లాస్ లో అటెండ్ చేయించండి. జాయిన్ చేస్తే దానివల్ల ఏం బెనిఫిట్ అన్నది మీరు ఒక 4 రోజుల తర్వాత మీరే చూస్తారు. ఇది నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. ఎందుకంటే మా బాబు యోగా చేస్తాడు, వాడికి 12th year, అప్పుడే 4 years నుంచి వాడు నాతో కంటిన్యూగా యోగా చేస్తాడు. అలాగే మా అమ్మగారు 70 years అండి. మా అమ్మగారికి ప్రాబ్లం ఏంటంటే కీళ్ళవాతం, ఎప్పుడో 20 years నుంచి ఉంది. దగ్గరలో నాకు దగ్గరలో ఒక ఆయుర్వేదం డాక్టర్ గారు 2 బాగా సీనియర్ మోస్ట్ నాడి ఆయుర్వేదం తీసుకోరు. ఆయన ఎక్స్పైర్ అయ్యారండి. ఆయన స్వర్గస్సులు అయిన తర్వాత నాకు అటువంటి డాక్టర్ ఎవరో దొరకలేదు. అట్ ద సేమ్ టైం మన గురుగారు నాకు ఆన్లైన్ మొదలు పెట్టడం, నాతో పాటుగా మా అమ్మగారు కూడా కనెక్ట్ అవ్వడం. ఆవిడకు ఎందుకంటే కీళ్ళవాతం మీరు చెప్తే నమ్మరు, నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను. నేను ఒక ఇంగ్లీష్ అలోపతి ఒక టాబ్లెట్ కూడా వాడలేదండి. మా అమ్మగారు ఒక్క టాబ్లెట్ కూడా నేను వాడలేదు.
ఈ జస్ట్ లాగా ఒక స్పూన్ కూడా క్యారీ చేయలేకపోయారు అనమాట. మూల ఒక స్పూన్ ఇలా పట్టుకోవడానికి ఇబ్బంది అయ్యి ఈ వేళ్ళు జాయింట్స్ పెయిన్స్, జాయింట్ వాపులు వచ్చి ఈ గుర్తుల దగ్గర ఈ జాయింట్స్ ఎక్కడ ఉంటే అక్కడ వాపులు వచ్చి చాలా ఇబ్బంది పడేవారు అనమాట. అలాంటిది ఆ డాక్టర్ గారు కాలం చేసిన తర్వాత ఏంట్రా పరిస్థితి అనుకున్నాను. నా గురుగారి దగ్గర అయితే నేను ఎప్పుడో 8 సంవత్సరాల బట్టి నేను యోగాలో ఉన్నాను. గురుగారికి దగ్గరగా నేను చేస్తున్నాను. ఐ థింక్ ఫిజికల్ క్యాంపులు లేవు, ఆన్లైన్ క్యాంప్స్, కరోనా టైం. సరే అయితే మా అమ్మగారు కూడా నాతో పాటు చేయడం మొదలెట్టారు. ఈరోజు మా అమ్మగారు చాలా హెల్తీగా ఉంటారు. చా- చాలా హెల్తీగా అంటే ఇంకా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని ఒకసారి తగ్గిపోగల గ్రాడ్యువల్ గా ఒకటి నేను ఇంకా ఇర్రెగ్యులర్ గా అయినా ఒక రోజు నేను 2-3 రోజులు అటు నేను చేయలేకపోయినా మా అమ్మగారు ఎందుకంటే ఆవిడకి ఆ జీవితంలో ఒక భాగం కింద అయిపోయింది. ఈ రోజు చాలా హ్యాపీగా నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను మీకు, ఒక ఇంగ్లీష్ మందు కూడా వాడండి మా అమ్మగారికి, ఒక పెయిన్ కిల్లర్ కూడా వేసుకోరు. అంటే చూడండి ఎంత దీంట్లో మనం ఎంత తీసుకోవచ్చు అన్నది. అంటే మన వంటిల్లే వైద్యశాలని చెప్తారండి ఆయుర్వేదం డాక్టర్స్. అలాగే మనకి తెలియదు విషయం ఏంటంటే మన శరీరమే మనకి ఒక వైద్యశాల. ఏంటంటే మనం నేర్చుకున్నాం అనుకోండి ఇందులో చాలా. ఇప్పుడు ఇందాక ఎవరో మాట్లాడారు, ఇందాక చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆదిముద్ర ప్రాణాయామాల గురించి గురుగారు చెప్తారని చెప్పి అది మీరు కనుక ఎక్స్పీరియన్స్ చేయగలిగితే చేతి వేళ్లు మొడడం ద్వారానే మన ఊపిరితిత్తుల్లో ఏ భాగానికి ఆక్సిజన్ వెళ్తుంది, ఎంతవరకు మనం గాలి హోల్డ్ చేయగలుగుతాం అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. మనకి ఇందులో అంత స్ట్రెంత్ ఉందండి యోగాలో. మీరు వెయిట్ లెస్ అవ్వచ్చు, థైరాయిడ్ తగ్గించుకోవచ్చు, బీపీ తగ్గించుకోవచ్చు, షుగర్ తగ్గించుకోవచ్చు, వెయిట్ గెయిన్స్ తగ్గించుకోవచ్చు, జాయింట్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. ఒక్క రకం కాదండి, ప్రతి దానికి కూడా మనకి యోగాలో ట్రీట్మెంట్ ఉంది. అందులో మనం నేర్చుకునేది థెరపటిక్ యోగా. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇక్కడ మన వ్యాధి గురించి తగ్గించుకోవడానికి జాయిన్ అవ్వట్లేదు. దాంతో పాటుగా మనం వ్యాధిని తగ్గించుకోవడానికి ఏదైతే దృష్టి పెడుతున్నామో, ఎవరన్నా ఏ ప్రాబ్లం అయితే జాయిన్ అయ్యారో వాళ్ళకి దాంతో పాటుగా యోగా మీద పూర్తి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ మీకు నాలెడ్జ్ పెరుగుతుందండి, చాలా పెరుగుతుంది. ఏంటంటే మీకు డస్ట్ అలర్జీ వచ్చింది అనుకోండి, ఓకే ఈ ప్రాణాయామం చేయాలా, మీకు ఊపిరి సరిగ్గా ఆటలేదు, ఈ ముద్రలు పెట్టుకోవాలా, ఇవన్నీ మీకు నడు నొప్పి వచ్చిందా, ఇది చేస్తే సరిపోతుంది. మీకు ఎలా తయారవుతారంటే ఎవరన్నా ఏదైనా ప్రాబ్లం చేయమంటే మీరు యోగా చేయండి చాలని చెప్తా ఉంటారు. అంటే యోగా అనేది అల్టిమేట్ అండి, ఇంకా డెడ్ ఎండ్ అనమాట. ఇంక అంత క్లియర్ గా మనం ఇందులో సబ్జెక్ట్ మనం గెయిన్ చేయొచ్చు. అంటే మన యోగా సెంటర్ చాలా దగ్గరికి మనం వెళ్ళుండొచ్చు. కాకపోతే ఇక్కడికి మీకు ఏంటంటే ఇప్పుడు సాంప్రదాయంగా ట్రెడిషనల్ యోగా ఉంటుంది, అది చెప్తారు. పవర్ యోగా చెప్తారు, అంటే వెయిట్ లాస్ చెప్తారు. థెరపటిక్ యోగా చెప్తారు. మనకు 3 రకాలు కవర్ అవుతాయి ఇక్కడ. అదొకటి గమనించాను. అంటే దీంట్లో కొంతమందికి అంటే సాంప్రదాయ గురువు లేదంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో ఉండాలి. మనం 50% తప్పు పట్టకూడదు. అలాగని కాదు, అంటే ఏ ఆసనం ఏ డిసీజ్ ఉంటే ఏ ఆసనం వేయకూడదు. అంటే మన స్పాండిలైటిస్ ఉందనుకోండి, కొన్ని ఆసనాలు వేయకూడదు. అలా నడు నొప్పుంటే కొన్ని ఆసనాలు వేయకూడదు. అలాంటివి ఎక్కడ తెలుస్తాయి మనకి? థెరపటిక్ యోగాలోనే తెలుస్తాయి. మన క్లియర్ కట్ సబ్జెక్ట్ ఎక్కడ వస్తుందంటే థెరపటిక్ యోగాలోనే మనకు వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యోగాలో మీతో పాటుగా మీ పిల్లల్ని, మీ కుటుంబ సభ్యులను కూడా జాయిన్ చేయాలని చెప్పేసి నాకు కోరిక, నా వినపం ఇది. అంటే దాంట్లో ఎంజాయ్మెంట్ మీరు చూస్తారు, మనం చూస్తాం. చక్కగా ఎంజాయ్ చేయించండి. మనకి ఇష్టమైన ప్లేస్కి కానీ, మన ఇష్టమైన తిండి తినప్పుడు కానీ, మన ఇష్టమైన ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ, మన ఇష్టమైన వ్యక్తులు మనం కలిసినప్పుడు కానీ మనకి ఎటువంటి ఆనందం వస్తుందో ఈ యోగాలో మీరు అనుభూతి చెందినప్పుడు వల్ల అంతకంటే ఎక్కువ ఆనందం మనం పొందడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఇంకా నా గురించి నేనంటే గురువు గారి దగ్గర 8 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. నా పిఠాపురం. నాకు ఆస్మా ఉండేది. ఆస్మాతో నేను జాయిన్ అయ్యాను. అలాగే ఎకోస్ప్రిన్ 75 టాబ్లెట్ కూడా నేను 150 కూడా వాడివ్వండి అండి, ఇప్పుడు 2016లో. అయితే నేను ఇంకా యోగాలోకి వచ్చిన తర్వాత నాకు సయాటికా ఒకటి ఉండేది. యోగాలోకి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఇంచుమించుగా నేను ఎకోస్ప్రిన్ 150 మానేసే ఇంచుమించు 7 years అవుతాను. 6.5 years అవుతుంది. 6.5-7 సంవత్సరాలు అవుతాను. 2017లో మానేశానండి. ఆ తర్వాత డస్ట్ అలర్జీ, ఇప్పుడు నాకు ఆస్మా కూడా నేను ఎప్పుడైనా నాకు రెగ్యులారిటీ లేదు అనుకున్నప్పుడు, నాకు సింటమ్స్ తెలిస్తే జస్ట్ అప్పుడు ఒక టాబ్లెట్ వేస్తానండి. అందుకంటే నేను ఇన్హేలర్స్ వాడివ్వండి, డైలీ 2 రకాల ఇన్హేలర్స్ 3 పూట్ల వాడివ్వండి, టాబ్లెట్స్ 4 రకాల టాబ్లెట్లు 3 రకాల టాబ్లెట్స్ వాడివ్వండి అండి. ఇవన్నీ ఇంకా నేనేం వాడటం లేదండి ఇప్పుడైతే. నాతో పాటుగా ఈ 3.5 సంవత్సరాలు అయింది గురువు గారు మొదలుపెట్టి యోగా. 3.5 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుందండి. ఈ యోగాలో ఆక్సిజన్ సిలిండర్ మీద వచ్చి, ముఖ్యంగా ఆక్సిజన్ పెట్టుకుని వచ్చి యోగా చేసిన కూడా మా గ్రూప్ లో ఉన్నారు. అంటే ఆవిడ రాలేదు,
అలాంటి వాళ్ళు కూడా ఆక్సిజన్ తీసి ఈ రోజు హ్యాపీగా వాళ్ళు బతుకుతున్నారు. ఈ ఒకటే కనుక కాదండి, మనకి అన్నింటికి కూడా యోగాల పరిష్కారం ఉంది. అందువల్ల కొత్త వాళ్ళు ఎవరు కూడా మానేయకుండా శుభ్రంగా వాళ్ళకు ఉన్నటువంటి అంటే వాళ్ళ అవగాహన పెంచుకోవడానికి రావచ్చు, వాళ్ళకున్న డిసీజులు తగ్గించుకోవడానికి రావచ్చు, అది ఏదవనివ్వండి, ఏ సమస్య ఏమవ్వండి, మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు కూడా జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒకటి నా కోరిక, నా వినపోండి. నమస్కారం గురుగారు, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గురుగారికి ధన్యవాదాలు గురుగారు.